అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలా ఉన్నారు మీరు? కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? ఉదయకాల సమయం అంతా కూడా, నిన్నటి కాల సమయం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి ఈ దినం మనం మనకు బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. కీర్తన గ్రంథంలో నుంచి 23వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 23వ అధ్యాయము 5వ వచనం. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు దావీదు తనకిచ్చినటువంటి క్షేమాన్ని బట్టి దేవుణ్ణి కనపరుస్తూ ఈ కీర్తన రాస్తున్నాడు అన్నమాట. దేవుడు నన్ను మంచి కాపురిగా ఉండి కాపాడినాడు, పచ్చిగల చోట్ల నన్ను పరుండు చేసి శాంతికరమైనటువంటి జలముల యొద్ద ఆయన నన్ను నడిపించి నాకు శ్రమ కలిగినప్పుడు తోడునేడుగా ఉన్నాడు అని ఈ కీర్తన రాస్తూ దేవుణ్ణి కనపరుస్తున్నాడు కదా. శత్రువుల ఎదుట, ఈరోజు శత్రువుల ఎదుట, నా యొక్క శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు శత్రువులు అంటే మనకి పగవారు, మనతో నిర్నిమిత్తంగా జగడమాడేవాళ్ళు, మన బంధువులు, మిత్రులు, మనతో మనకి కానివారు. మనమంటే కొంతమందికి అవదు కదా, శత్రుత్వం ఉంటుంది మనకి. శత్రువులు మన బంధువుల్లో కానీ, మరి అక్కపక్కన వాళ్ళు, ఇరుగు పొరుగు వారు కానీ శత్రుత్వం ఉంటుంది కదా. శత్రువులు మనమంటే వాళ్ళకి కుదరదన్నమాట, అవదు. అలాంటి శత్రువులు ఎదుట ఈరోజు దేవుడు మనకి భోజనం సిద్ధపరుస్తానంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు శత్రువుల ఎదుట మనకి భోజనం సిద్ధపరచాలంటే మనము ఎలాగ ఉండాలి? క్రీస్తు యేసునకు కలిగినటువంటి మంచి మనసు మనకు కలిగి ఉంటే శత్రువుల ఎదుట దేవుడు మనకి భోజనం సిద్ధపరుస్తాడు. క్రీస్తునకు మంచి మనసు ఉంది. శత్రువులు అతన్ని బాధిస్తున్నా కూడా, హింసిస్తున్నా కూడా, ప్రాణం తీస్తున్నా కూడా, తండ్రి వీరేం చేస్తున్నారు, వెరుగరు గనక వీరిని క్షమించమన్నాడు. ఆ మాట నీ శత్రువులు ఎదుట, శత్రువులు నిన్ను కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు ఆ మాటను అంటే శత్రువులకి మనసు విరిగిపోతుంది, మనసు కరిగిపోతుంది. నేను ఇంతగా ఇతన్ని హింసిస్తున్నా కానీ, బాధిస్తున్నా కానీ నన్ను క్షమించమని దేవుని దగ్గర వేడుకుంటున్నాడే, వీళ్ళు మంచి వాళ్ళు అంటున్నాడే, నేనే పాపిని, నేను తప్పు చేసినానని నీ ఎదురు సాగిలిపడతాడనమాట. హల్లెలూయా. నీ ఎదురు సాగిలిపడే మాదిరిగా చేస్తాడు దేవుడు. ఆయన మంచి ప్రవర్తన మనకు నేర్పిస్తున్నాడు అనమాట కదా. మన ప్రవర్తన దేవుని ఎదుట కరెక్ట్గా ఉండాలి. దేవుడికి కలిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగిన మంచి మనసు మనకు కలిగి ఉంటే శత్రువులందరూ నీ పాసందుకు వచ్చేస్తారు. శత్రువులు నేను పిలిచి కుటుంబంలో భోజనం పెడతారు. తప్పు మాదే అయిపోయిందయ్యా, క్షమించు, మీరు మంచివాళ్ళు, దేవుడు మీకు తోడండి, మనం కాపాడును గాక అంటారు. హల్లెలూయా. మంచి భోజన పదార్థాలు మనకి సిద్ధపరిచి భోజనం పెడతారన్నమాట. అయితే సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి మన ప్రవర్తన ఇష్టం అవ్వాలి. మన మాటలు, మన నడకలు, మన పడకలు, మన చూపులు, మన యొక్క ఆలోచనలు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మనం చేసేది దేవుని చాలా ఇష్టపడాలి. మన ప్రవర్తన దేవునికి ఎలాగ ఉండాలంట? ప్రేమపూర్వకంగా ఉండాలి, ప్రీతికరంగా ఉండాలి మన ప్రవర్తన. దేవుడు ఎన్ని నింద, మధ్యుడు నా కుమారుడు ఎన్ని నిందలు పడేస్తున్నాడు శత్రువులు ఎదుట, అయినా కూడా ఒక్క మాట కూడా వాళ్ళని ఎదురు తిరిగి కొట్టలేదే, తిట్టలేదే అని దేవుడు మన పట్ల, మన గురించి కడుపులో నుంచి ప్రేమ పుట్టుకొస్తుంది దేవునికి. అలాంటప్పుడు దేవుడు ఆ శత్రువును మార్చి ఆ శత్రువుల కుటుంబంలో నిన్ను పంపించి భోజనం పెట్టించాడు. హల్లెలూయా. భోజనం వాళ్ళు పిలిచి పెట్టే మాదిరిగా దేవుడు
చూస్తాడనమాట. శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. యోసేపు తన అన్నలో ఎంతో దుష్కారం చేశారు. తన మీద పగబట్టి యోసేపు మీద తన అన్నలో గుంతలో పడేశారు. మరి ఇస్మాయిల్కి అమ్మేశారు అతన్ని. కానీ తన అన్నలో ఆహారం కోసం అతని దగ్గరికి వెళ్ళినప్పుడు తన అన్నల మీద అతనికి ఏం కోపం రాలే, ఏ దోషం లేదు, పగబట్ల తన అన్నల మీద. వాళ్ళ మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఓపికతో ఓర్చుకొని బాత్రూంలోకి వెళ్ళి టాయిలెట్లోకి వెళ్ళి బహుగా ఏడ్చాడు. మన కన్నీరంతా పోయేదాకా, దుఃఖం ఉండేది పోయిందాకా ఏడ్చి ఆ తర్వాత వచ్చి ఆ శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా! శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచుకున్నాడు యోసేపు. దేవుడు ఆ శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచాడు కదా. తన శత్రుత్వం, ప్రాణం తీసే శత్రువులు వాళ్ళు దూషించారు యోసేపుని. కానీ తన అన్నల మీద ఎంత ప్రేమ, తన తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ అతనికి, యోసేపుకి. తన అన్నలను చేసిన దానికి అతను పగబట్ల, కోపం లేదు అతనికి, మనసులో ఏ విచారం లేదు, కోపం లేదు అతనికి. ప్రేమ పుట్టుకొచ్చింది బెన్యామీను మీద, తన అన్నదమ్ముల మీద ప్రేమ పుట్టుకొచ్చిందండి యోసేపుకి. అలాంటి ప్రవర్తన నీలో నువ్వు కలిగి ఉంటే ఈరోజు నేను ఈరోజు మనం అలాంటి మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుని యొక్క, చూడండి, మన ప్రవర్తన అంతటా దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకున్నామంటే శత్రువులు సహా మనకు దేవుడు మిత్రులుగా చేస్తాడు. శత్రువులు ఎదుట ఈరోజు మనకి భోజనం సిద్ధపరుస్తాడు. ఈరోజు నువ్వు మనసు మార్చుకుంటావా? క్రీస్తు యేసును కలిగిన మంచి మనసును కలిగి ఉంటావా? యోసేపు కలిగినటువంటి మంచి మనసును కలిగి ఉండావా? దావీదునకు కలిగినటువంటి యథార్థమైన హృదయం మనం కలిగి ఉన్నామా? ఈరోజు శత్రువులు ఎదుట ఈరోజు మనకి భోజనం సిద్ధపరుస్తాను అంటున్నాడు దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా! కాబట్టి శత్రువులు ఈరోజు చూడండి, శత్రువులను మనం ప్రేమించాలి. చూడండి, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా చేయును. హల్లెలూయా! ఆ కిందకి చూద్దాం. చూడండి, 8వ వచనం చదువుతాను. సామెతల గ్రంథం 16:8 వచనంలో అన్యాయం చేత, చూడండి, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. హల్లెలూయా! ఎప్పుడైతే మనము మన యొక్క పగవాడు ఆకలి కొనినప్పుడు వానికి ఎప్పుడైతే భోజనం పెడతామో ఆ శత్రువు తల మీద నిప్పులేసినట్లు దేవుని లేఖనాలు తెలుస్తున్నాయి కదా, నిప్పులు పోసినట్లే అన్నమాట పగవాని నెత్తి మీద. మనం శత్రువులు ఎప్పుడైతే ప్రేమిస్తామో శత్రువులందరూ కూడా మనకి మిత్రులైపోతారు. మన ప్రవర్తన చూసి, మన మంచి మనసు చూసి వాళ్ళు మనకి మిత్రులుగా మారిపోతారు. మిత్రులు ఏం చేస్తారు? తన కుటుంబాన్ని పిలిచి నీకు మంచి భోజన పదార్థాలు సిద్ధపరుస్తారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా! కాబట్టి ఈరోజు శత్రువులు పిలిచి మనల్ని భోజనం మనకి వేస్తారన్నమాట. ఎవరైతే నీ మీద ఈరోజు పగబట్టున్నారో వాళ్ళందరూ కూడా నేను ప్రేమపూర్వకంగా కుటుంబానికి విందుకు ఆహ్వానించబోతున్నారు. దేవుని యొక్క మహిమ కలుగును గాక దేవుని నామానికి. కాబట్టి నీ ప్రవర్తన దేవునికి ఇష్టం కావాలి, ప్రీతికరంగా ఉండాలి. నీ ప్రవర్తన అంతటి దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. శత్రువులు ఎదుటి నీ మంచితనం అంతా కనబరచు. దేశప్రభు ఎలాంటి వాడో ఆయన మంచితనాన్ని నీ హృదయం ఉంచుకొని నీ శత్రువులు ఎదుట మంచితనాన్ని కనబరచు. ఈరోజు చూపించు. శత్రువులు సహా నీకు మిత్రులు అయిపోతారు. వాళ్ళ కుటుంబాన్ని నేను పిలిచి భోజనం పెడతారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అలాంటి ప్రేమ ఈరోజు మనం కలిగి ఉందామా? అలాంటి మంచి మనసు ఈరోజు మనం కలిగి ఉందామా? దావీదు లాంటి మంచి హృదయం ఈరోజు కలిగి ఉందాం మనం. ఈరోజు దేవునికి మనం నమ్మకస్తులుగా ఈరోజు ఉండాలి. పైకి మనం క్రైస్తులుగా ఉండి లోపల మన అసూయ, పగ అవన్నీ కూడా మనం పెట్టుకోకూడదు. అనుచరులు అలా చేస్తే, మనం కూడా అలా చేస్తే వాళ్ళకి మనకి డిఫరెంట్ ఏముంది? ఇంకా శత్రువుని ప్రేమించాలి. మనం ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తే దాంట్లో గొప్పతనం ఏముంది అన్నాడు కదా యేసు ప్రభు. దాంట్లో ఏం గొప్పతనం లేదు. శత్రువులను ప్రేమించాలి. మనం దూషించే వాళ్ళని ప్రేమించినప్పుడు మన యొక్క ఆ ఓపిక, ఆ నిరీక్షణ ఆ శత్రుని మార్చేస్తుందంట. ఈ నడవడిక ఇంకొక శత్రుని మార్చేస్తుందంట. లేఖన చలుస్తుంది లేదా? కాబట్టి ఈరోజు అలాంటి మంచి మనస్సు మనం కలిగి ఈరోజు జీవించినామంటే శత్రువులు సహా నిన్ను మిత్రులుగా నీకు అవుతారు. శత్రువులందరూ మిత్రులు అయిపోయినప్పుడు ఆ దేశంలో, మన ఊరిలో, మనం ఉన్న ప్రదేశంలో మనకి క్షేమం కలుగుతుంది. వారి క్షేమం మనకి క్షేమం కారణం అవుతుంది అని చెప్తుంది కదా దేవుని లేఖనం. కాబట్టి శత్రుని ఈరోజు ప్రేమిద్దాం. వీడియో చూస్తున్న మీరందరూ కూడా
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడి మాటలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎంత చక్కని వాగ్దానం ప్రభా. అయ్యా, నా శత్రువులు ఎదుట నాకు భోజనం సిద్ధపరిచున్నావు అన్నాడు దావీదు ప్రభా. నిజంగా దావీదుకు నేను శత్రువులు ఎదుట నువ్వు భోజనం సిద్ధపరిచావు. కృప కలిగిన తండ్రి, మా ప్రవర్తన అంతా కూడా మీకు ప్రీతికరణమైనప్పుడు శత్రువులు సహా మిత్రులుగా చేస్తానన్నావు తండ్రి. శత్రువునైనా ప్రభు ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టి వాళ్ళని పిలిచి అన్నావు స్వామి. నాయన తండ్రి, శత్రువులు ప్రేమించి మంచి మనసు మాకు దయచేయండి. ఈరోజు కృప చూపించండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నాయన మనసు మారాలి. మీలాంటి మంచి మనసు కలిగి శత్రువులను ప్రేమించే మంచి హృదయం మాకు కలుగు చేయండి. ఈ రోజు నాయన ప్రభు కృప చూపించమని, ఆ శత్రువులను మార్చే మంచి మనసు మాకు దయచేయండి తండ్రి. నాయన మా ప్రవర్తన అంతా కూడా నాయన మీకు నాయన అనుకూలంగా ఉండడానికి కృప చూపించమని, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, ఉద్యోగం లేక బాధపడుతున్నారో వాళ్ళకి ఉద్యోగం తెచ్చండి. వివాహం కాకుండా బాధపడుతున్న వాళ్ళకి మంచి వివాహం సమకూర్చండి. గర్భఫలం తెచ్చండి. రోగములతో ఉన్న వారందరినీ ముట్టి స్వస్థపరచండి. కృప చూపించండి. మీ గాయపడిన హస్తాలతో ముట్టమని, కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత తెచ్చమని, ఈ రోజు శత్రువులు ఎదుట మాకు భోజనం సిద్ధపరచబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు మరి ఒక్కసారి చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రార్థన ఆలకించిన సహాయం తెచ్చమని, వాగ్దానం దీవించమని ప్రతి ఒక్క జీవితంలో నజరేయుడు సత్యుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.